హలో, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ కూడా పట్టదు, అంత త్వరగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ ఫ్రై చపాతీలోకి మాత్రమే బాగుంటుందండి, రైస్లో కంటే. లేదా ఊరికే కూడా తినేస్తారు పిల్లలైతే, క్యారెట్ ఇష్టపడే వాళ్ళు. ఇక్కడ నేను కడాయి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. కడాయి వేడైంది. ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కొద్దిగా వేగగానే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి కట్ చేసి వేసేసుకున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసేసుకున్నాను. కొద్దిగా కర్రీ లీవ్స్, నేను ఇక్కడ ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. క్యారెట్ని పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి క్యారెట్ ముక్కలన్నీ. కొందరు దీన్ని ముందుగానే కుక్కర్లో వేసి ఉడికిస్తారు ఒక విజిల్ వచ్చే వరకు. నేను అలా ఏమీ చేయలేదు, డైరెక్ట్గా కట్ చేసి వేసేసుకుంటున్నాను. కొద్దిసేపు సిమ్లోనే మగ్గించేసుకుంటే త్వరగానే కుక్ అయిపోతాయి క్యారెట్ ముక్కలన్నీ. కొద్దిగా మధ్య మధ్యలో మూత పెడుతూ ఫ్లేమ్ని చూసుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక కొద్దిగా పసుపు వేసేసుకున్నాను. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ క్యారెట్ ఫ్రై. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను ఫ్రైకి సరిపడా. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఈ క్యారెట్ని అంతా కొద్దిసేపు సిమ్లోనే మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ క్యారెట్ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయి, అంటే చక్కగా ఫ్రై అయిపోయాయి. కొద్దిగా కారం వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 20 మినిట్స్ శనగపప్పుని కడిగేసుకొని ఆరబెట్టుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. ఈ శనగపప్పుని ముందు కూడా వేసుకోవచ్చు, అంటే ఆనియన్స్తో పాటు. నేను ఇక్కడ చివర్లో వేసుకొని కొద్దిసేపు అలాగే మగ్గించుకుంటాను క్యారెట్తో పాటు. తినేటప్పుడు చాలా బాగుంటుంది, బాగా నాని ఉంటుంది కదా శనగపప్పు. సరే మూత పెట్టేసుకొని కలిపి తీసి చూస్తున్నాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వేసేసుకుంటున్నాను. ఇలా క్యారెట్ ఫ్రైలో ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసేసుకుంటాను. ఈజీ అండి, ఇలా మీరు ఒకసారి చేసుకోండి. కొద్దిగా ధనియా పౌడర్ వేసేసుకుంటున్నాను, చిటికెడు. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. అంతే, క్యారెట్ ఫ్రై రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా.